Hello everyone, warm welcome to Veenadu Yak 910 channel. This is your biology maths teacher Sumya Sheikh. ఎలా ఉన్నారు అందరూ స్క్వాడ్ మై స్క్వాడ్. సో ఈ రోజు మనం ఈ హిస్టరీ పార్ట్ గా ఉన్న నాజిజం అండ్ ది రైజ్ ఆఫ్ హిట్లర్ ఏదైతే ఉందో సిబిఎస్ఈ సిలబస్ లో దాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే what is the difference between dictatorship and ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు? దట్ ఈస్ ద క్వశ్చన్. చెప్పండి, డిక్టేటర్షిప్ అండ్ డెమోక్రసీ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫాస్ట్ కమెంట్స్ లో చెప్పండి, ఓకేనా? నేను తర్వాత చెక్ చేస్తాను కమెంట్స్. సో డెమోక్రసీ ఏంటి అంటే గవర్నమెంట్ ఏంటి, డెమోక్రసీలో అంత ఎక్కువ పవర్ఫుల్లే బట్ పీపుల్ మీద ఎక్కువ కంట్రోల్ ఉండదు. పీపుల్ దగ్గర ఏముంటుంది? పీపుల్ హ్యావ్ ఫ్రీడమ్. పీపుల్ దగ్గర ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అదే మనం డిక్టేటర్షిప్ లో చూసుకుంటే ఏంటి? డిక్టేటర్షిప్ లో ఏమవుతుంది? జస్ట్ ఒక్క లీడర్ ఎవరైతే ఉంటాడో ఆ లీడరు టోటల్ మొత్తం కంట్రోల్, ఓవరాల్ కంట్రోల్ అనేది మొత్తం పార్టీ మీద, కంట్రీ మీద మొత్తం ఆ ఒక్క లీడర్ కి కంట్రోల్ ఉంటుంది. వెరాజ్ డెమోక్రసీలో చూసుకుంటే పీపుల్ ఎలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ పీపుల్ దగ్గర కూడా కంట్రోల్ ఉంటుంది డెమోక్రసీలో. డిక్టేటర్షిప్ లో ఓన్లీ లీడరే మొత్తం కంట్రోల్ చేస్తాడు. సో ఇక్కడ మనము టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏవేవి ఉన్నాయి, మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే బర్త్ ఆఫ్ వైమార్ రిపబ్లిక్, ఎఫెక్ట్స్ ఆఫ్ ది వార్, పొలిటికల్ రాడికలిజం అండ్ ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో దాని గురించి ఆ టాపిక్ మనం నేర్చుకుంటాము. అండ్ the year of the great depression ఏదైతే ఉందో about that we will learn. ఇంట్రొడక్షన్ లో చూద్దాం. చూడండి, నాజిజం ఏంటి? వాజ్ అ సిస్టమ్. అసలు నాజిజం అంటే ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ ది వరల్డ్ అండ్ పాలిటిక్స్. ఈ వరల్డ్ అండ్ పాలిటిక్స్ లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో, సో ఒక స్ట్రక్చర్ అన్నమాట. వరల్డ్ ఎలా ఉండాలి, పాలిటిక్స్ ఎలా ఉండాలి అనేది. మే 1945 లో జర్మనీ ఏం చేసింది? ఆలిస్ కి సరెండర్ చేసేసింది, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి. జోబ్లెస్ అండ్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సూసైడ్ కమిట్ చేసుకున్నారు. జోబుల్స్ ఎవరంటే బర్లిన్ బంకర్ లో. జోబుల్ ఎవరు? చూడండి ఇక్కడ, ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ నోరెంబర్గ్ లో ఏదైతే ఉందో సెటప్ చేశారు. ఎందుకు? నాజీ వార్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రైమ్స్ అగైనిస్ట్ హ్యుమానిటీ వాస్ సెటప్ టు ప్రాసిక్యూట్ నాజీ వార్ క్రిమినల్స్ ఫర్ క్రైమ్స్ అగైనిస్ట్ హ్యుమానిటీ. నాజీజం, ఈ నాజీ అంటే ఎవరంటే నాజీ పార్టీని, ఈ నాజిజం ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ నాజీస్. వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకున్నారంట. వాళ్ళు ఎంత దారుణమైన పనులు చేశారంటే, మనుషుల్ని టార్చర్ చేశారంటే, సో వాళ్ళకు పనిష్ చేయాలని అనుకున్నారు. క్రైమ్స్ అగైనిస్ట్ హ్యుమానిటీ, అసలు వాళ్ళు ఏమేం చేశారు అంటే చూడండి, జర్మనీ హ్యాడ్ వేజ్డ్ జీనోసైడల్ వార్ అంటే చాలా మందిని దారుణంగా చంపేయడం. విచ్ రిజల్టెడ్ ఇన్ ద మాస్ మర్డర్ ఆఫ్ సెలెక్టెడ్ గ్రూప్స్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఆఫ్ యూరప్ లో చాలా మంది పెద్ద లార్జ్ క్వాంటిటీలో ఏంటి పీపుల్ అనేది చనిపోయారు. ద నంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఎంతమంది అంటే 6 మిలియన్ జూస్ అనే వాళ్ళు చనిపోయారు. 2 lakhs జిప్సీస్ చనిపోయారు. అండ్ 70,000 జర్మన్స్ హూ వర్ కన్సిడర్డ్ మెంటల్లీ, లైక్ వాళ్ళు మెంటల్లీ సరిగ్గా లేరు. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూడా చంపేశారు. నాజీస్ డివైజ్డ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. ఏం చేశారు? ఎలా పడితే అలా కిల్ చేసుకుంటూ పోయారు. ఎలా చేశారు అంటే గ్యాసింగ్ దెమ్ ఇన్ వేరియస్ కిల్లింగ్. ఆస్క్విజ్ ఏంటంటే కిల్లింగ్ సెంటర్ అన్నమాట. ఆస్క్విజ్ అని ఒక కిల్లింగ్ సెంటర్ ఉండింది. అందులో పీపుల్ ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గ్యాస్ లాంటిది ఇచ్చి పీపుల్ ని ఒక భయంకరమైన పాయిజనస్ గ్యాసెస్ ఇచ్చి చంపేసే వాళ్ళు అక్కడ. నరెంబర్గ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సెంటెన్స్డ్ ఓన్లీ 11th లీడింగ్ నాజీస్. 11 నాజీస్, ఓన్లీ 11 నాజీస్ వాళ్ళని వీళ్ళు ఏం చేశారు? చంపేశారు. మిగతా వాళ్ళందరినీ ఇంప్రిజన్, జైల్లో పెట్టేశారు. ద అలీస్ డిడెంట్ వాంట్ టు బి హార్ష్ ఆన్ డిఫీటెడ్ జర్మనీ. ఏం చేశారు? ఆల్రెడీ జర్మనీ ఓడిపోయింది, మళ్ళీ దాని మీద ఎందుకంత హార్ష్ గా బిహేవ్ చేయాలి అని ఏం చేశారు అలీజ్? అంతా వాళ్ళ మీద హార్ష్ గా బిహేవ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ
as they had been after the First World War. చూసుకుంటే ద పనిష్మెంట్ ఆఫ్ ది నాజీస్ వార్ ఫార్ షార్ట్ ఆఫ్ ది బ్రుటాలిటీ. వాళ్ళు ఎంత అయితే వేరే వాళ్ళని కష్టపెట్టారో ఈ జ్యూస్ ని వాళ్ళందరినీ, సో దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకు చాలా లెస్ పనిష్మెంట్ దొరికిందంట, లెస్ పనిష్మెంట్ ఇచ్చారు. హూ వాజ్ ది ప్రాపగండా మినిస్టర్ ఆఫ్ హిట్లర్? చార్లెస్ డార్వినా, జోబెల్సా? జోబెల్స్ చెప్పండి, ఆన్సర్ కమెంట్ లో రాయండి. సో జోబెల్స్, హిట్లర్ ప్రాపగండా మొత్తం చేసింది తనే. బర్త్ ఆఫ్ వైమార్, అసలు వైమార్ రిపబ్లిక్ ఎలా పుట్టింది చూడండి. జర్మనీ ఏంటి పవర్ఫుల్ ఎంపైర్ అని మనందరికీ తెలుసు. ఇన్ ద 20th centuryలో జర్మనీ చాలా పవర్ఫుల్ గా ఉండింది, చాలా చాలా పవర్ఫుల్ గా ఉండింది ఎర్లీ 20th century స్టార్టింగ్ లో. జర్మనీ ఏంటి ఫస్ట్ వరల్డ్ వార్ అలాంగ్ సైడ్ ఆస్ట్రియన్ ఎంపైర్ ఏదైతే ఉందో అండ్ అలీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగైనిస్ట్ గా అండ్ ఆస్ట్రియన్ ఎంపైర్ మొత్తానికి సపోర్టివ్ గా జర్మనీ ఫైట్ చేసింది. జర్మనీ ఆక్యుపైడ్ ఫ్రాన్స్ అండ్ బెల్జియం. ఏం చేసింది ఇక్కడ జర్మనీ? ఫ్రాన్స్ ని అండ్ బెల్జియం ని ఆక్యుపై చేసుకుంది. హౌఎవర్ ది అలీస్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ ఆర్మీ ఏదైతే ఉందో ఎంట్రీ 1970, యుఎస్ ఆర్మీ ద్వారా వాళ్ళు చాలా స్ట్రెంతీగా ఫీల్ అవ్వారు అండ్ వన్ అయ్యారు. లాస్ట్ కి ఏమైంది? డిఫీటింగ్ జర్మనీ. అండ్ చూడండి యుఎస్ ఆర్మీ ఏంటి చాలా స్ట్రెంత్, చాలా స్ట్రెంత్. సో యుఎస్ ఆర్మీ ఏం చేసింది? జర్మనీని డిఫెక్ట్ చేసింది. అండ్ ఈ సెంట్రల్ పవర్స్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ పవర్స్ యుఎస్ వీళ్ళందరూ కలిసి జర్మనీని డిఫీట్ చేసేసారు. నేషనల్ అసెంబ్లీ మెట్ అట్ వైమార్. వైమార్ దగ్గర అందరూ కలిశారు. ఏంటి? ఒక కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి, ఒక రాజ్యాంగం రాసుకోవడానికి అక్కడ అందరూ కలిశారు. ఏమైంది? డిప్యూటీస్ వర్ నౌ ఎలెక్టెడ్ టు ద జర్మన్ పార్లమెంట్ ఆర్ రైచ్స్టాగ్. ఏమైంది? వీళ్ళందరూ జర్మన్ పార్లమెంట్ ఆర్ రైచ్స్టాగ్ లాగా ఎలెక్ట్ అయ్యారు. థర్డ్ ఏంటి? డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్, ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఫెడరల్ స్ట్రక్చర్ కి అకార్డింగ్ గా డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఎలక్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఓట్స్ అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ. ఎలా ఎలెక్ట్ చేసుకున్నారు అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ని ఎలక్షన్స్ చేశారు. ఇంకా ఎలాగా? ఈక్వల్ ఓట్స్, అందరూ అడల్ట్స్ అందరికి ఈక్వల్ ఓట్స్, అది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇప్పుడు చూడండి వరల్డ్ వార్ 1 తర్వాత జర్మనీ మీద ఏమేం పెట్టారు అంటే, జర్మనీ మీద ఎలాంటి ఆంక్షలు పెట్టారు, ఎలాంటి రూల్స్ పెట్టారు, వాళ్ళు ఏం చేయకూడదని వాళ్ళకు రూల్స్ అన్ని పెట్టారు చూడండి. ఇక్కడ మనము వైమార్ రిపబ్లిక్ అండ్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ గురించి చదువుతాము. వైమార్ రిపబ్లిక్ ఏంటి? నాట్ వెల్ రిసీవ్డ్ బై ఇట్స్ ఓన్ పీపుల్. ఎవరైతే క్రియేట్ చేశారో దాన్ని వాళ్ళే వైమార్ రిపబ్లిక్ ని సరిగా రిసీవ్ చేసుకోలేదంట. జర్మనీ లాస్ట్ ఇట్స్ ఓవర్సీస్ కాలనీస్. 13% ఆఫ్ ఇట్స్ టెరిటరీస్ లాస్ట్ అయిపోయింది జర్మనీ. 75% ఐరన్ ఏంటి లాస్ అయిపోయింది. 26% కోల్ ఏదైతే ఉందో అది లాస్ అయిపోయింది. ఇంకా ఆలిడ్ పవర్స్ ఏం చేశాయి? డీమిలిటరైజ్డ్ చేసేసాయి. ఏం చేశాయి? ఆలిడ్ పవర్స్ డీమిలిటరైజ్ జర్మనీని ఏం చేశాయి? అవి డీమిలిటరైజ్ అంటే మిలిటరీ లేకుండా చేసేసాయి. ఇంకా వార్ గిల్ట్ క్లాజ్ హెల్డ్ జర్మనీ రెస్పాన్సిబుల్ ఫర్ ది వార్. ఇంకా ఏం చేశారంటే వీళ్ళు జర్మనీని ఒకటి డీమిలిటరైజ్ ఒకటి చేసేసారు. ఇంకోటి ఏం చేశారు అంటే వీళ్ళు జర్మనీని వరల్డ్ వార్ 1 కి రీజన్ అని చెప్పారు. జర్మనీ నువ్వే వరల్డ్ వార్ 1 కి రీజన్ అని జర్మనీని బ్లేమ్ చేశారు. ఎఫెక్ట్ ఏమొచ్చింది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ వల్ల? అసలు ఏం జరిగింది అని మనం చూసుకుంటే చూడండి. జర్మనీ వాస్ ఫోర్స్డ్ టు పే కాంపెన్సేషన్ అమౌంటింగ్ టు 6 బిలియన్ యూరోస్. 6 బిలియన్ యూరోస్ అనేది జర్మనీ కాంపెన్సేషన్ గా పే చేసింది. అండ్ ఆలిడ్ ఆర్మీస్ ఎవరైతే ఉన్నారో ఆలిడ్ ఆర్మీస్ రిచ్ ఆక్యుపైడ్ ద రిసోర్స్ రిచ్ రైన్లాండ్ అని ఒక రిసోర్స్ ఉండిందంట. దాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. చాలా జర్మన్స్ ఏం చేశారు? హెల్డ్ ద న్యూ వైమార్ రిపబ్లిక్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ ఓన్లీ ద డిఫీట్ ఆఫ్ ది వరల్డ్ వార్ బట్ ద డిస్గ్రేసెస్ వర్సైల్స్. ఏం చేశారు వీళ్ళు? చాలా జర్మన్స్ వైమార్ రిపబ్లిక్ ని రెస్పాన్సిబుల్ చేశారు. ఎందుకు? నాట్ ఓన్లీ ద డిఫీట్, వార్ లో ఓడిపోవడమే కాకుండా వర్సైల్స్ ఏదైతే ఉందో వర్సైలీస్ దానికి రీజన్
అది వర్జేలీస్ తన ఏదైతే పేరు ప్రతిష్టలు కోల్పోవడానికి కారణం ఇదే అని చెప్పారు. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది జర్మన్ పార్లమెంట్? డ్యూమానా రైట్స్టాగా? చెప్పండి. జర్మన్ పార్లమెంట్ ఇక్కడ మనకు చెప్పారు, గుర్తుందా? డూ యూ రిమెంబర్? ఇందాక మనం చెప్పాము కాంకర్డ్ చేసేసుకున్నారు ఆలీస్ అని. సో గుర్తుందా? ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. సో రైట్స్టాగ్ అది. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఫాస్ట్గా ఆ క్వశ్చన్స్ మీరు కమెంట్స్లో ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా మీరు ఎంత చదువుతున్నారో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాడీస్ was set up to try and prosecute the Nazi war criminals at the end of World War I? World War I ఎండ్లో ఈ అన్ని వీటిల్లో ఏవి నాజీ వార్ క్రిమినల్స్ని ప్రాసిక్యూట్ చేసేసాయి? ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ అంటే లైక్ కటకటాల వెనుకకు తోయడం, లైక్ అలా అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునలా, బ్రిటిష్ మిలిటరీ ట్రిబ్యునలా, ఆలిడ్ మిలిటరీ ట్రిబ్యునలా, జర్మన్ మిలిటరీ ట్రిబ్యునలా? చెప్పండి. పాజ్ చేసి కామెంట్ ఆన్సర్లో రాయండి. ఆన్సర్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ప్రాసిక్యూట్ చేస్తుంది. ఆఫ్టర్ ది నర్ంబర్గ్ ట్రిబ్యునల్ హౌ మెనీ నాజీస్ వర్ సెంటెన్స్డ్ టు డెత్? ఏంటి, ఎంతమంది నాజీస్ని డెత్కి గురి చేశారు? ఏనా, నైనా, 10, 11, 12? వీటన్నిట్లో ఏవి చెప్పండి. 11 మంది నాజీస్ని చంపేశారు అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. వాట్ డిడ్ జర్మనీ లూజ్ ఇన్ ట్రీటీ ఆఫ్ వర్జేల్స్? ఓవర్సీస్ కాలనీసా, 13% ఆఫ్ ఇట్స్ టెరిటరీసా, 75% ఆఫ్ ఇట్స్ ఐరనా? చెప్పండి. ఏబిసి అండి ఆప్షన్స్ ఇచ్చాడు, ఫాస్ట్గా చెప్పేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి. 3 లూజ్ అయిపోయింది. ఓవర్సీస్ కాలనీస్ ఏవేవైతే తెచ్చుకుందో అన్ని ఫైట్ చేసి అవన్నీ లూజ్ అయిపోయింది, టెరిటరీస్ లూజ్ అయిపోయింది, ఐరన్ లూజ్ అయిపోయింది. హౌ వర్ ద డిప్యూటీస్ ఆఫ్ ది రైట్స్టాగ్ అపాయింటెడ్? రైట్స్టాగ్ అంటే జర్మన్ పార్లమెంట్. సో ఆ జర్మన్ పార్లమెంట్లో పనిచేసే డిప్యూటీస్, పనిచేసే వాళ్ళు, నాయకులు ఎలా అపాయింట్ చేసుకున్నారు? ఓటింగ్ ఫ్రమ్ ప్రాపర్టీ మెన్నా, అంటే ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ద్వారా ఓట్ తీసుకున్నారా? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఓట్ చేశారా? ఓటింగ్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓట్ చేశారా అందులో? కౌన్సిల్ మెంబర్స్ ఒక సెలెక్టెడ్ కౌన్సిల్లో, ఒక సెలెక్టెడ్ గ్రూప్లో ఆ మెంబర్స్తోనే ఓట్ తీసుకున్నారా? చెప్పండి. సో ద ఆన్సర్ ఈజ్ ఓటింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో దాని బేస్ మీద ఓట్ చేశారు అండ్ అదే తీసుకున్నారు. విచ్ పార్ట్ ఆఫ్ ది జర్మనీ వాజ్ ఆక్యుపైడ్ బై ద ఆలిడ్ ఆర్మీస్ ఫర్ మచ్ ఆఫ్ ది 1920s? 1920sలో వీటిలో చూసుకుంటే ఏ పార్ట్ జర్మనీ యొక్క పార్ట్ ఆలిడ్ ఆర్మీస్ ఆక్యుపై చేసేసుకున్నారు? సారీ, సార్లాండా, రైన్లాండా, పోజనా, స్ట్రాస్బర్గా? చెప్పండి. సో దట్ ఈజ్ రైన్లాండ్. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ది వార్ ఏమైతే ఉన్నాయో అవి చూద్దాం. వార్ హ్యాడ్ డివాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ యూరప్. యూరప్ మీద మాత్రం వార్కి చాలా భయంకరమైన ఇంపాక్ట్ ఉంది అంత సైకలాజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ కూడా చూసుకుంటే. అండ్ సెకండ్ ఏంటి, సెకండ్ ఎఫెక్ట్ ఏంటి? బీయింగ్ ఎ క్రెడిటర్ అంటే ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళని క్రెడిటర్ అని అంటారు. యూరప్ ఏమైపోయింది? డెప్టర్గా మారిపోయింది. సోషలిస్ట్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో అండ్ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వేర్ మాకింగ్లీ కాల్డ్ నవంబర్ క్రిమినల్స్. వాళ్ళని ఏమని చెప్పారు? ఈ సోషలిస్ట్ని, క్యాథోలిక్స్ని అండ్ డెమోక్రసీ కావాలి అని చెప్పే పీపుల్ని వీళ్ళందరూ ఏం చెప్పారు? మాకింగ్లీ కాల్డ్ నవంబర్ క్రిమినల్స్ అని చెప్పడం మొదలు పెట్టారంట. సపోర్టర్స్, ఈ వైమార్ రిపబ్లిక్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళనేంటి? ఈజీ టార్గెట్స్ ఆఫ్ అటాక్ ఇన్ ద కన్జర్వేటివ్ నేషనలిస్ట్ సర్కిల్స్. వాళ్ళని ఏం చేశారు? ఈజీగా అటాక్ చేశారు. Supporters of Weimar Republic became easy targets of attack in the conservative
నేషనలిస్ట్ సర్కిల్స్లో వాళ్ళని ఈజీగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. కండిషన్స్ ఆఫ్ సోల్జర్స్ ఎలా ఉన్నాయి అంటే సోల్జర్స్ కేమ్ టు బి ప్లేస్ అబౌవ్ సివిలియన్స్. ఏంటి సివిల్ అంటే ఇప్పుడు సివిలియన్స్ ఎవరు మనం కదా, ఆర్మీలో సోల్జర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇది ఎలా అంటే మనకంటే సోల్జర్స్ అబవ్ అంట సివిలియన్స్ లో. సో అలా చూడడం మొదలు పెట్టారంట. చాలా మిజరబుల్, చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేశారంట. అండ్ ర్యాట్స్ లాస్ట్కి ఏమైందంట, ర్యాట్స్ వాళ్ళ డెడ్ బాడీస్ ని తినేలాంటి పరిస్థితులు వచ్చేసాయంట. పాయిజనస్ గ్యాసెస్ ఫేస్ చేశారంట సోల్జర్స్ వీళ్ళందరూ. వాళ్ళ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రిడ్యూస్ అయిపోయాయంట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ సోల్జర్స్ ఫేస్ చేశారంట. పొలిటికల్ రాడికలిజం అండ్ ఎకానామిక్ క్రైసిస్. ఏం జరిగింది, ద స్పాటసిస్ లీగ్ ఏదైతే ఉందో బోల్షివిక్ రెవల్యూషన్ రష్యాలో ఎస్టాబ్లిష్ అయింది. సోవియట్ స్టైల్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో అది డిమాండ్ ఫర్ సోవియట్ స్టైల్ గవర్నెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ద వీమార్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో క్రష్డ్ ద అప్రైజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ వార్ వెటరన్స్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫ్రీ కార్ప్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ని వైమార్ రిపబ్లిక్ ఏం చేసింది, క్రష్ చేసేసింది. అది స్టార్ట్ అయ్యి అది ఇంకా బర్డింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏం చేసింది, దాన్ని క్రష్ చేసేసింది. స్పాటసిస్ లాటర్ ఫౌండ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ. తర్వాత ఏం చేశారు వాళ్ళు, జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేశారు. వాట్ వాజ్ ది డిమాండ్ ఆఫ్ స్పాటసిస్ లీగ్? బ్రిటిష్ స్టైల్ గవర్నమెంటా, సోవియట్ స్టైల్ గవర్నమెంటా? స్పాటసిస్ లీగ్ కి ఎలాంటి గవర్నమెంట్ కావాలని చెప్పారు వాళ్ళు, చెప్పండి. బ్రిటిష్ స్టైల్ గవర్నమెంటా, సోవియట్ స్టైల్ గవర్నమెంటా? చెప్పండి కమెంట్స్ లో. సో దే వాంట్ ద సోవియట్ స్టైల్ గవర్నమెంట్. ఎకానమిక్ క్రైసిస్ ఎలా జరిగింది 1923లో, అసలు ఏంటి ఆ ఎకానమిక్ క్రైసిస్ అని మనం చూసుకుంటే జర్మనీ ఏం చేసింది, జర్మనీ రిఫ్యూజ్డ్ టు పే ద వార్ రిపరేషన్స్. జర్మనీ ఏం చేసింది, ఏదైతే వార్ ఇందాక చెప్పాం కదా, జర్మనీకి ఏం చెప్పారు, మీరు పే చేయాలి పెనాల్టీ అని చెప్పారు. సో జర్మనీ ఏం చేసింది, దానికి రిఫ్యూజ్ చేసేసిందంట. అప్పుడు ఫ్రాన్స్ ఏం చేసింది, ఆక్యుపైడ్ ఇట్స్ లీడింగ్ ఇండస్ట్రియల్ ఏరియా రూర్. సో ఏం చేసింది, ఫ్రాన్స్ రూర్ అని ఒక ఏరియాని ఆక్యుపై చేసేసుకుందంట జర్మనీలో. జర్మనీ రీటేలియేటెడ్ విత్ ప్రింటింగ్ పేపర్ కరెన్సీ రెక్లెస్లీ. జర్మనీ ఏం చేసింది అప్పుడు, పేపర్ కరెన్సీ ఎక్కువగా ప్రింట్ చేసేసిందంట. దానివల్ల ఏమైంది, ద వాల్యూ ఆఫ్ ది మార్క్ కొలాప్స్డ్, ప్రైసెస్ ఆఫ్ ది గుడ్స్ సోల్డ్ అండ్ దేర్ వాజ్ హైపర్ ఇన్ఫ్లేషన్. ఏమైపోయింది, మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు అబ్బా మన దగ్గర ఆల్రెడీ ప్రింటింగ్ మెషిన్స్ మనీ అన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు మనీ కోసం ఇంత కష్టపడాలి అని. సో ఇప్పుడు ఒకవేళ మన గవర్నమెంట్ ఎక్కువ మనీని ప్రింట్ చేసింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు, అందరి దగ్గర ఎక్కువ మనీని ప్రింట్ చేసి అందరికీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్రీగా అలానే పంచిపెడితే ఏమవుతుంది అప్పుడు, ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా మనీ వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా పని చేయాలని ఎందుకు అనుకుంటారు, బిజినెస్ చేసే వాళ్ళైనా ఎందుకు బిజినెస్ చేయాలని అనుకుంటారు, వాళ్ళు ఏమి ప్రొడ్యూస్ చేయరు, ప్రొడక్ట్స్ ఏమి ప్రొడ్యూస్ చేయరు, వాళ్ళు అలానే ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, కంట్రీ ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది. దీనివల్ల ఎక్కువ అప్పుడు కంట్రీ ఎక్స్పోర్ట్ చేయదు, ఇంపోర్ట్. ఏ కంట్రీ అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ కంట్రీ ఏ కంట్రీ అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ కంట్రీ ఏంటి ఎప్పుడైనా గ్రో అవుతుంది. ఏ కంట్రీ అయితే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీ ఎప్పుడు గ్రో అవ్వలేదు. దీనివల్ల ఏమైంది, హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయింది. అమెరికన్స్ ఇంటర్వెంట్ అండ్ బెయిల్డ్ జర్మనీ అవుట్ ఆఫ్ ది క్రైసిస్ బై ఇంట్రడ్యూసింగ్ ద డోవెస్ ప్లాన్ అనే ఒక ప్లాన్ ఏం చేశారంట, అమెరికన్స్ జర్మనీని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వచ్చారంట. ఇట్ రీవర్క్డ్ ద టర్మ్స్ ఆఫ్ రిపరేషన్ టు ఈజ్ ద ఫైనాన్షియల్ బర్డన్ ఆఫ్ జర్మన్స్. దీనివల్ల ఏమైంది, జర్మనీకి హెల్ప్ అయింది బర్డెన్స్ ఏవైతే ఫ్రాన్స్ లోన్స్ అవన్నీ రీపే చేయడానికి. ఫ్రాన్స్ పేస్ బ్యాక్ వార్ లోన్స్ టు ద యుఎస్. ఫ్రాన్స్ ఏం చేసింది, యుఎస్ దగ్గర వార్ కోసం లోన్ తీసుకుందంట. సో ఆ లోన్ ఏం చేసేసింది, ఫ్రాన్స్ పే బ్యాక్ చేసేసింది.
అండ్ ఇంపోర్ట్స్ గూడ్స్ టు హెల్ప్ రీబిల్డ్ ఫ్రాన్స్. ఏం చేసిన తర్వాత గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంది ఫ్రాన్స్ ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. యుఎస్ లెండ్స్ మనీ టు జర్మనీ విచ్ స్పెంట్ ఆన్ బిల్డింగ్ అప్ ది జర్మన్ ఎకానమీ. ఏదైతే ఉందో ఆ జర్మన్ ఎకానమీ బిల్డ్ చేయడానికి యుఎస్ ఏం చేసింది, జర్మనీకి ఇచ్చింది మనీని. అండ్ ఇంకోటి ఏంటి, జర్మనీ యూజెస్ ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ టు పే రెపరేషన్స్ టు ఫ్రాన్స్. ఇంకేం జరిగింది, జర్మనీ యూజెస్ ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ రెపరేషన్స్ ఫ్రాన్స్కి ఏం చెప్పింది, పే చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వాట్ డూ యూ మీన్ బై హైపర్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రైజ్ ఇన్ ప్రైసా ఫాల్ ఇన్ ప్రైసా చెప్పండి, కమెంట్ చేయండి. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే స్కై రాకెట్ల ప్రైసులు వెళ్ళిపోవడం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ మనం చేద్దాము. సో ఈ క్వశ్చన్స్ కి మీరు కమెంట్స్ లో ఆన్సర్ ఇస్తూ వెళ్ళండి. ద వైమార్ రిపబ్లిక్ క్రష్డ్ ద అప్రైజింగ్ ఆఫ్ ది హెల్ప్ ఆఫ్ ఏ వార్ వెటరన్స్ ఆర్గనైజేషన్ కాల్డ్. ఈ వైమార్ రిపబ్లిక్ ఏదైతే ఉందో అది ఒక ఆర్గనైజేషన్ ని క్రష్ చేసేసింది. ఆ ఆర్గనైజేషన్ ఏది, వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్ చెప్పండి. జర్మన్ ఫైటర్సా, జర్మన్ కార్ప్సా, ఫ్రీ కార్ప్సా, ఫ్రీ ఫైటర్సా. సో దట్ ఈస్ ఫ్రీ కార్ప్స్. ఫ్రీ కార్ప్స్ అనే ఆర్గనైజేషన్ ని జర్మనీ ఏం చేసింది, క్రష్ చేసేసింది. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో పొలిటికల్ రాడికలైజేషన్ ఏదైతే ఉందో వాజ్ ఓన్లీ హైటెండ్ బై ద ఎకానమిక్ క్రైసిస్ ఆఫ్ 1923. 1923లో పొలిటికల్ రాడికలైజేషన్ ఏదైతే ఉందో ఇది హైటెండ్ అయిపోయింది ఎకానమిక్ క్రైసిస్ లో. మనం చూసుకుంటే 1923లో జర్మనీ రిఫ్యూజ్డ్ టు పే అండ్ ద ఫ్రెంచ్ ఆక్యుపైడ్ ఇట్స్ లీడింగ్ ఇండస్ట్రియల్ ఏరియా రూర్ని. జర్మనీ ఫ్రెంచ్ ఆక్యుపై చేసుకుంది ఎందుకు, కోల్ ఏదైతే ఉందో ఆ కోల్ని తీసుకోవడానికి అని మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూవా, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూవా, రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయినా లేకపోతే రెండు స్టేట్మెంట్స్ ఫాల్సా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏంటి అంటే రెండు స్టేట్మెంట్స్ ఇవి ట్రూ. ఇందాక మనం రెండింటి గురించి మనం చదువుకున్నాం. సో ఇక్కడతో మనం ఇంకో టాపిక్ మనం ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ద ఇయర్స్ ఆఫ్ డిప్రెషన్, ఈ గ్రేట్ డిప్రెషన్ ఏంటి, ఎలా వెళ్ళింది, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాము. అమెరికాస్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు జర్మనీ వాస్ విత్డ్రాన్ వెన్ వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ ఏదైతే క్రాష్ అయిపోయిందో 1929లో, ఈ వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ ఏదైతే క్రాష్ అయిపోయిందో అప్పుడు ఏమైంది, అమెరికా ఏం చేస్తూ ఉండింది, జర్మనీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఉండింది. ఎప్పుడైతే ఈ స్ట్రీట్ ఎక్స్చేంజ్ క్రాష్ అయిపోయిందో వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్, అప్పుడు ఏం చేసింది, అమెరికా స్టాప్ చేసింది జర్మనీకి డబ్బులు ఇవ్వడం. ఇక్కడ చూడండి, ఫియరింగ్ ఆఫ్ ఎ ఫాల్ ఇన్ ప్రైసెస్ పీపుల్ మేడ్ ఫ్రాంటిక్ ఎఫర్ట్స్ టు సెల్ దేర్ షేర్స్. ఎక్కడ పడిపోతాయో, స్ట్రీట్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ స్టాక్ మార్కెట్ లాగా, ఇది స్టాక్ మార్కెట్ ఇది. ఓకే, సో ఎఫర్ట్స్ టు సెల్ దేర్ షేర్స్ ఏం చేశారు, వాళ్ళందరూ కొన్ని ఎఫర్ట్స్ మేడ్ చేశారు. వాళ్ళ షేర్స్ ఏవైతే ఉన్నాయో షేర్ మార్కెట్ లో ఆ షేర్స్ అన్నిటినీ సెల్ చేసేసి అట్లీస్ట్ ఆ డబ్బులన్నా తీసుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీస్ షట్ డౌన్, ఎక్స్పోర్ట్స్ ఫెల్, ఫార్మర్స్ వేర్ బ్యాడ్లీ హిట్. ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడిపోయాయి, ఫార్మర్స్ కి గ్రేట్ లాస్ అనేది వచ్చేసింది. అండ్ స్పెక్యులేటర్స్ విత్డ్రా దేర్ మనీ ఫ్రమ్ ది మార్కెట్. అందరూ మార్కెట్ లో నుంచి మనీ ఒక్కసారిగా, ఈ మార్కెట్ క్రాష్ అంటే ఏంటంటే మార్కెట్ లో నుంచి మనీ అందరూ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ పడిపోతుంది మొత్తం.
Between 1929 to 1932, the national income of USA fell by half. ఏమైంది? యుఎస్ఏ ఒక నేషనల్ ఇన్కమ్ 0.5% కి ఉన్న దాని నుంచి అంటే 50% తగ్గిపోయిందంట, సగానికి పడిపోయింది. The effect of this recession in the US economy were felt worldwide. యుఎస్ ఎకానమీలో వచ్చిన ఈ రిసెషన్ ఇంపాక్ట్ ఎక్కడుంది? మొత్తం వరల్డ్ మీద దీని ఇంపాక్ట్ అనేది పడింది. ద ఇయర్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్, అసలు ఎలా ఈ ఇయర్స్ ఆఫ్ 1929 to 1939 అంటే 10 ఇయర్స్ వరకు ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఉండింది. జర్మనీ వర్స్ట్ హిట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిడ్యూస్ టు 40,000. ఏమైంది? జర్మనీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అదేంటి 40% కి పడిపోయింది. ద నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఏంటి 6 మిలియన్ టచ్ అయిపోయారు. ఏంటి 6 మిలియన్. యాజ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో డిసపియర్ అయిపోయాయి. అండ్ ద యూత్ టుక్ టు క్రిమినల్ యాక్టివిటీస్. ఏమైంది? యూత్ చాలా డిస్పైర్ అయిపోయారు అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేసేసారు. చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోయారు. ఎవరు వాళ్ళని, అసలు ఫ్యాక్టరీసే మూతపడిపోయాయి. అప్పుడు వాళ్ళు హైర్ ఏం చేసుకుంటారు మనుషుల్ని? సో ఇలాంటి యూత్ అందరూ ఏం చేశారు? క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశారు. సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఫిల్డ్ విత్ ఫియర్ ఆఫ్ ప్రొలెటేరియనైజేషన్. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ జరిగింది. వెైమార్ రిపబ్లిక్ ఏంటి అన్స్టేబుల్ గా అయిపోయింది. ఆర్టికల్ 48 గేవ్ ద ప్రెసిడెంట్ ద పవర్స్ టు ఇంపోజ్ ఎమర్జెన్సీ, సస్పెండెడ్ సివిల్ రైట్స్, రూల్ బై డిక్రీ. ఏమైంది ఇక్కడ? ఆర్టికల్ 58 అనేది ప్రెసిడెంట్ కి ఏం చేసిందంట? ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే పవర్ ఇచ్చిందంట. పీపుల్ లాస్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టమ్ లో ఏంటి? పీపుల్ అందరికి దే లాస్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ విచ్ సీమ్ టు ఆఫర్ నో సొల్యూషన్స్. ఏంటి ఇక్కడ సొల్యూషన్సే రాలేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేసాయి. ద గ్రేట్ డిప్రెషన్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సోషల్ క్రైసిసా, ఎకనామిక్ క్రైసిసా? చెప్పండి. గ్రేట్ డిప్రెషన్ అసలు దేని వల్ల అవుతుంది? సోషల్ క్రైసిస్ వల్ల అయిందా, ఎకానమిక్ క్రైసిస్ వల్ల అయిందా? సో ఇది ఎకానమిక్ క్రైసిస్, మనీ వల్లే కదా అయింది. Which article of the Weimar Constitution gave the president the powers to impose emergency? ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే ఏ ఆర్టికల్ వైమార్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కి ఇచ్చింది? ఆర్టికల్ 45 నా, ఆర్టికల్ 46, సి ఆర్టికల్ 48, డి ఆర్టికల్ 47. విచ్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ గేవ్ ద రైట్ టు ఇంపోజ్ ఎమర్జెన్సీ వెైమార్ ప్రెసిడెంట్ కి? సో ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ 48 వెైమార్ రిపబ్లిక్ ఏదైతే ఉందో దానికి ఇచ్చింది పవర్స్. వాట్ వాజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 ఆన్ ది వరల్డ్? ఈ మొత్తం వరల్డ్ లో గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ గ్రేట్ డిప్రెషన్ మీద ఇంపాక్ట్ ఏం జరిగింది వరల్డ్ మొత్తానికి? బ్రిటన్ ఎఫెక్ట్ అవ్వలేదా గ్రేట్ డిప్రెషన్ అప్పుడు? ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్, ట్రేడ్ ఇవన్నీ ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదా? అమెరికా వాజ్ కాట్ అండర్ డెప్ట్. అమెరికా మొత్తం అప్పులన్నీ అమెరికాని ఏం చేశారు? క్రష్ చేసేసాయా? యూరప్ ఫ్లరిష్డ్ విత్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసి యూరప్ ఇంకా గ్రో అయిందా? చెప్పండి. ఆన్సర్ ఏంటి అంటే ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్, ట్రేడ్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయాయి గ్రేట్ డిప్రెషన్ వల్ల. ఇప్పుడు మనం సమరైజ్ చేసేసుకుందామా? ఎర్లీ ఇయర్స్ లో 20th century ఎర్లీ ఇయర్స్ లో ఏంటి? జర్మనీ ఫాట్ ద ఫస్ట్ వరల్డ్ వార్. జర్మనీ ఏం చేసింది? 1914 to 1918 లో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది చేసింది. అలాంగ్ సైడ్ ద ఆస్ట్రియన్ ఎంపైర్ ఏదైతే ఉందో అండ్ అగైన్స్ ద అలీస్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా వీటన్నిటికీ అగైనెస్ట్ గా ఏం చేసింది? ఫైట్ చేసింది. అండ్ అలాంగ్ విత్ ఆస్ట్రియన్ ఎంపైర్ అండ్ అలీస్ ఏంటి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఇవి అండ్ ఆస్ట్రియన్ ఎంపైర్ రెండు ఆపోజిట్ గా వచ్చేసాయి. ఆల్ రీసోర్స్ ఆఫ్ యూరప్ వర్ డ్రైన్డ్.
యూరప్ దగ్గర ఉన్న రీసోర్సెస్ అన్నీ అయిపోయాయి. ఎందుకంటే వార్ చేయడం వల్ల. రీసోర్సెస్ అంటే మనం మనీ అనుకోవచ్చు, ఆర్మీ అనుకోవచ్చు, ఫైట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెటీరియల్స్ అవన్నీ అనుకోవచ్చు మనం. జర్మనీ ఆక్యుపైడ్ ఫ్రాన్స్ అండ్ బెల్జియం. జర్మనీ ఏం చేసింది? ఫ్రాన్స్ అండ్ బెల్జియం ని ఆక్యుపై చేసేసుకుంది. బట్ అన్ఫార్చునేట్ గా మనం చూసుకుంటే ఆలీస్ ఏవైతే ఉన్నాయో స్ట్రెంథెన్డ్ బై ద యుఎస్ ఆర్మీ ఇన్ 1917 లో ఏం జరిగింది? ఆలీస్ యుఎస్ ఆర్మీ ద్వారా స్ట్రెంథెన్డ్ అయిపోయాయి అండ్ వన్ డిఫీటింగ్ జర్మనీ అండ్ ది సెంట్రల్ పవర్స్ ఇన్ నవంబర్ 1918 లో ఏం జరిగింది? జర్మనీ ఏం చేసింది? సెంట్రల్ పవర్స్ ని వన్ చేసింది. అండ్ అట్ వైమార్ ద నేషనల్ అసెంబ్లీ ఏమైంది? మెట్ ఎస్టాబ్లిష్డ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ విత్ ద ఫెడరల్ స్ట్రక్చర్. వైమార్లో నేషనల్ అసెంబ్లీ కలిసి ఒక డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్, ఒక ఫెడరల్ గా ఉండే స్ట్రక్చర్ ఏంటి? ఫెడరల్. కాన్స్టిట్యూషన్ ఏంటి? డెమోక్రటిక్ గా ఉండేలా ఇస్టాబ్లిష్ చేసింది. ద వార్ ఏదైతే ఉందో, వార్ గిల్ట్ క్లాజ్ ఏదైతే ఉందో, హెల్ప్ జర్మనీని రెస్పాన్సిబుల్ ఫర్ ది వార్ అండ్ డ్యామేజెస్. వార్లో ఆ వార్ గిల్ట్ కాజ్ వీళ్ళందరూ ఏం చేశారంటే జర్మనీని చెప్పారు, నువ్వే దీనికి రీజన్, ఈ వార్ అంతా జరగడానికి రీజన్ నువ్వే అని జర్మనీని పీడిచ్చారు వీళ్ళు. ద ఎంటైర్ కాంటినెంట్ ఏదైతే ఉందో వాజ్ డివాస్టెడ్. నాశనం అయిపోయింది బై ది వార్, బోత్ ఫిజియలాజికల్ గా అండ్ ఫైనాన్షియల్ గా. బోత్ ప్రకారంగా ఏంటి? డ్యామేజ్ అయిపోయింది. ద వార్ ఆఫ్ గిల్ట్ అండ్ నేషనల్ హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో carried by the republic and was financially crippled by being forced to pay compensation. ఏమైంది? The war of guilt and national humiliation ఏదైతే ఉందో was carried, ఈ రిపబ్లిక్ ఏదైతే ఉందో దాని ద్వారా క్యారీ చేశారు అండ్ ఫైనాన్షియల్ గా క్రిపుల్డ్ అయిపోయారు బై బీయింగ్ ఫోర్స్డ్. కంపెన్సేషన్ ఎలాగైనా మీరు పే చెయ్యాలి అని చెప్పారు. వైమార్ రిపబ్లిక్ ఏం జరిగింది దాని తర్వాత? బర్త్ కోయిన్సైడెడ్ విత్ ద revolutionary uprising of the Spartacist League on the pattern of the Bolshevik Revolution in Russia. The Weimar Republic birth ఏంటి? ఈ రెవల్యూషన్, ఒక రెవల్యూషన్ జరిగింది రష్యాలో, దాంతో కోయిన్సైడ్ అయిపోయింది. అప్రైజింగ్ ఆఫ్ ది స్పార్టసిస్ట్ లీగ్ అనే ఒక ప్యాటర్న్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ బోల్షివిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. దే క్రష్డ్, వాళ్ళు ఏం చేశారు? దే క్రష్డ్ ది అప్రైజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వార్ వెటరన్స్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫ్రీ కార్ప్స్. ఏం చేశారు వీళ్ళు? ఫ్రీ కార్ప్స్ అనే ఒక వార్ వెటరన్, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఫైనల్లీ ఏం చేశారు? ఇట్ గాట్ క్రష్డ్. ఈ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ బికేమ్ ఎనిమీస్. ఏమయ్యారు వీళ్ళందరూ? ఎనిమీస్ గా అయిపోయారు. పొలిటికల్ రాడికలైజేషన్ హైటెండ్ బై ద ఎకానమీ క్రైసిస్ ఆఫ్ 1923. 1923లో ఏం జరిగింది? పొలిటికల్ రాడికలైజేషన్ హైటెండ్, ఈ ఎకానమిక్ క్రైసిస్ ద్వారా 1923లో అది హైటెండ్ అయిపోయింది. అండ్ ఇయర్స్ బిట్వీన్ ఈ 1924 అండ్ 1928 ఏమైంది? కొంచెం స్టేబుల్ గా ఉన్నాయి. ద సపోర్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాట్ withdrawn when the Wall Street Exchange crashed in 1929. 1929లో లోన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ మళ్ళీ తీసేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ ఏమైంది? స్టాక్ మార్కెట్ క్రాష్ లాగా ఇక్కడ క్రాష్ జరిగేసింది. ఆ గ్రేట్ ఎకానమిక్ డిప్రెషన్ ఏంటి? స్టార్ట్ అయింది. అండ్ ఓవర్ ద నెక్స్ట్ 3 years ఏం జరిగింది అంటే బిట్వీన్ 1929 అండ్ 1932లో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది యుఎస్ఏ ఏదైతే ఉందో ఫెల్ బై హాఫ్, సగానికి పడిపోయింది నేషనల్ ఇన్కమ్. అండ్ ద ఎకానమీ ఆఫ్ జర్మనీ ఏమైంది? ద ఎకానమీ ఆఫ్ జర్మనీ ఏంటి? చాలా వర్స్ట్ గా హిట్ అయింది. అండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో జాబ్లెస్ గా అయిపోయారు. అండ్ స్ట్రీట్స్ మీద ప్లాకార్డ్స్ పెట్టుకొని, వాళ్ళ మెళ్ళో ప్లాకార్డ్స్ పెట్టుకొని స్టార్ట్ చేశారు, మేము ఏ పని చేయడానికైనా రెడీ, మాకు జస్ట్ జాబ్ ఇవ్వండి, వీఆర్ జాబ్లెస్, వీ వాంట్ జాబ్ అని మెడలో పెట్టుకొని విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అని చెప్పి వాళ్ళు ప్లాకార్డ్స్ వేసుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు హోంవర్క్ టైం వచ్చేసింది పిల్లలు. ఒక క్వశ్చన్ ని, సింపుల్ హోంవర్క్ క్వశ్చన్ ని చెప్పేయండి ఫాస్ట్ గా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మేడ్ ద వైమార్ రిపబ్లిక్ ఫ్రెజైల్? వైమార్ రిపబ్లిక్ దేని వల్ల చాలా కొంచెం ఫ్రెజైల్ అంటే కొంచెం వీక్ గా అయిపోయింది? ఆర్టికల్ 48, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషనా,
ఇట్స్ వర్నలబిలిటీ టు డిక్టేటర్షిప్. చెప్పండి ఏబిసిడి. సో మీ ఆన్సర్స్ అన్నీ ఇచ్చేయండి దీనికి. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగడం మర్చిపోకండి, అండ్ హోంవర్క్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. This is your social master teacher Soumya Sheikh signing off. Bye bye.